సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జూలై 3కు సంబంధించినటువంటి ఆల్ షిఫ్ట్కి సంబంధించినటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ని చూద్దామండి. ఇది పార్ట్ 1 అండి. సో ఇంకొక వీడియో కూడా మీకు ఈవినింగ్ అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. సో గైస్, ఈ మోడల్ పేపర్స్ అనేవి ఏవైతే ఈ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్స్ రివ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రానున్నటువంటి ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఓకేనా, నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, జీడీ కావచ్చు, అన్నిటికీ కూడా చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యాయండి. సో నిన్న క్లాస్ చూసిన వారు ఈరోజు వాటిని ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. సో గైస్, చాలా చాలా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. వీడియో చివరి వరకు చూసి పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. యా, క్వశ్చన్ నెంబర్ 1, బ్యాడ్మింటన్లో ఎన్ని సెట్లు ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. బ్యాడ్మింటన్లో ఎన్ని సెట్లు ఏనండి? మొత్తము 3 సెట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. హౌ మెనీ సెట్స్ ఆర్ దేర్ ఇన్ బ్యాడ్మింటన్ గేమ్? చూద్దాం. అన్ని సింగిల్స్ మరియు డబుల్స్ మ్యాచ్లు 3 గేమ్లను కలిగి ఉంటాయి. ప్రతి గేమ్లో 21 పాయింట్లు సాధించిన మొదటి ఆటగాడు విజేత. ఒక ఆటగాడు వరుసగా 2 గేమ్లు గెలిస్తే అతను మ్యాచ్లో విజేతగా నిలుస్తారు. మరియు 3వ గేము ఉండదండి. ఓకేనా. మొత్తము 3 గేమ్స్ ఉంటాయి. అందులో ఎవరైనా ఫస్ట్ 2 గెలిచారనుకోండి, సో వారే విజేతగా గుర్తించబడడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది అని చెప్పేసి అడిగారండి. మోస్ట్ ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కల పైన ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుందండి. సో నిన్న అడిగారు, నిన్న అన్ని షిఫ్ట్లో కూడా ఒక మార్క్ వచ్చింది. సో ఈరోజు కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగిందండి. ఓకేనా. అకార్డింగ్ టు 2011 సెన్సస్ విచ్ డిస్ట్రిక్ట్ యాజ్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా? ఏంటండి? సెర్చిప్ అనేటువంటి ఒక జిల్లా అండి. సెర్చిప్ ఎక్కడ ఉంది, మరి ఏ స్టేట్లో ఉంది చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం సెర్చిప్ భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి జిల్లాగా నమోదైందండి. సెర్చిప్ భారతదేశంలోని మిజోరాం రాష్ట్రంలో ఒక నగరము. ఓకేనా. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం సెర్చిప్ జిల్లాలో సగటు అక్షరాస్యత 98.23% ఉంది. మరి భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా ఏంటండి? మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ అనేటువంటి జిల్లాలో భారతదేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత అయితే ఇక్కడ నమోదు కావడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఉదయ్ శంకర్ ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందిన భారతీయ నృత్యకారుడు? ఈ క్వశ్చన్ అడిగారండి. సో ఉదయ్ శంకర్ ఈజ్ అ ఫేమస్ ఇండియన్ డాన్సర్ ఇన్ ఎనీ డ్యాన్స్. ఎందులో అండి? ఫ్యూజన్ డ్యాన్స్ శైలి అండి. ఓకే, ఫ్యూజన్ డ్యాన్స్ శైలి, ఇందులో వీరు ప్రసిద్ధి చెందినవారు. అంటే ఏంటో చూద్దామండి. ఉదయ్ శంకర్ యూరోపియన్ థియరటికల్ టెక్నిక్లను భారతదేశపు స్వంత శాస్త్రీయ మరియు జానపద నృత్య రూపాలతో కలపడం ద్వారా తనదైన శైలి నృత్యాన్ని సృష్టించారు. కొత్త డ్యాన్స్కు హాయ్ డ్యాన్స్ అనే పేరు పెట్టారండి. ఏం డ్యాన్స్ అండి? హాయ్ డ్యాన్స్. మరి అతను తన సృజనాత్మక నృత్యం అని కూడా దానికి పేరు మార్చడం అయితే జరిగింది. ఉదయ్ శంకర్ డిసెంబర్ 8, 1900 నుంచి సెప్టెంబర్ 26, 1977 వరకు అయితే జన్మించినటువంటి వ్యక్తిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది రాష్ట్రాలలో ఏది అత్యధికము, అంటే సంపూర్ణ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల సంఖ్య గల రాష్ట్రం? అంటే గ్రామీణ జనాభా అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇంగ్లీష్లో చూడండి. అకార్డింగ్ టు ద 2011 census, which of the following states has the highest number of people living in rural areas? ఏంటండి అది?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి గ్రామాలలో నివసిస్తున్నటువంటి జనాభా అత్యధికంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. భారత జనగణన 2011లో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక గ్రామీణ ప్రజలు నివాసితులుగా ఉన్నారండి. ఇది 155 మిలియన్ల గ్రామీణ జనాభాను కలిగి ఉంది. అంటే ఇది మొత్తం గ్రామీణ జనాభా 18.5%, 6% అండి. మరి ఇదే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 92 మిలియన్ల మందితో బీహార్ 2వ స్థానంలో ఉంది. అత్యధికంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్ 2వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభాలో 68.84% మంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నారండి. ఓకేనా, అఫీషియల్ జనాభా లెక్కల ప్రకారం. మరి మహారాష్ట్రలో అత్యధికంగా జనాభా అయితే ఉంది. 50 మిలియన్లకు పైగా ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారండి. సో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా ఉత్తరప్రదేశ్లో ఉంటే, అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జనాభా ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగం యొక్క ఆత్మగా పరిగణించబడుతుంది? క్రింది వాటిలో ఏది రాజ్యాంగం యొక్క ఆత్మ అండి? Which of the following is considered as the soul of the constitution? ఏంటండి మరి అది? పీఠిక అని చెప్పుకోవచ్చు, ఉపోద్ఘాతం అనొచ్చు, ముందు మాట అనొచ్చు, ప్రియాంబుల్ అని ఇంగ్లీష్లో కూడా చెప్పుకోవచ్చండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగానికి ఇది ఒక ఆత్మగా చెప్పుకోవచ్చండి. ఓకేనా, చూద్దాం. భారత రాజ్యాంగంలో ఉన్న పీఠిక రాజ్యాంగం యొక్క ఆత్మగా పరిగణించబడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలోని పీఠికని ఇప్పటి వరకు కేవలం ఒకేసారి మాత్రమే మరి సవరించడం అయితే జరిగింది. అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇది కూడా అడిగారు చాలాసార్లు. నెక్స్ట్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఏ ఘాట్ కోసం ప్రాజెక్టును ప్రారంభించారు? ఏ ఘాట్ కోసం? ఇంగ్లీష్లో చూద్దాం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ ఫర్ ఏ ఘాట్. ఏం ఘాట్ అండి? తులసి ఘాట్ కోసం ప్రాజెక్టును అయితే ప్రారంభించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉగాండాలోని కంపాలా పర్యటన సందర్భంగా వారణాసి తులసి ఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్టును సోమవారం ప్రారంభించడం అయితే జరిగినట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్. కరక్ సింగ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఏ ఆర్టికల్కి సంబంధించినటువంటి కేసు ఇది? కరక్ సింగ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏ ఆర్టికల్కి సంబంధించిందండి? చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. కరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్? 21 అండి. ఓకేనా, జీవించే హక్కు కోసమై పోరాటం చేసినటువంటి ఆర్టికల్గా దీన్ని చెప్పవచ్చు. రక్షించబడే జీవించే హక్కుపై ఇది ప్రభావం చూపుతుందని అతను నమ్మడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ యొక్క జీవించే హక్కు 21వ ఆర్టికల్ను మనము జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. చిన్న ఆర్టికల్ ఇది, జపాన్ నుంచి చాలా కొద్ది మొత్తంలో తీసుకున్నాము. చాలా చాలా ముఖ్యమైనది ఇది. జపాన్ రాజ్యాంగం నుంచి జీవించే హక్కును మనము తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఒండ్రు నేలలు భారతదేశంలో సుమారుగా ఎంత శాతం ఉన్నాయి? ఒండ్రు నేలలు భారతదేశంలో సుమారు ఎంత శాతం? అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ అలువైల్ సాయిల్ ఆర్ ఇన్ ఇండియా? అలువైల్ సాయిల్ అంటే ఏంటి? ఒండ్రు నేలలు. ఎంత శాతం అండి? 40% ఉన్నాయండి భారతదేశంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. ఒండ్రు నేలలు ఉత్తర మైదానాలు మరియు నదీ లోయలలో విస్తృతంగా ఉన్నాయి. ఈ నేలలు భారతదేశంలోని మొత్తం వైశాల్యంలో 40% ఆక్రమించున్నాయండి. అత్యధికంగా ఒండ్రు నేలలే ఉన్నాయి మన దేశంలో. ఇవి విక్షేపణ నేలలు. నదులు మరియు ప్రవాహాల ద్వారా రవాణా, అంటే నదుల నుంచి ప్రవాహాల నుంచి కొట్టుకొని వచ్చి మరి డెల్టాలుగా ఏర్పడతాయి కదండి. ఆ డెల్టాలు మొత్తం కూడా ఒండ్రు నేలలతోనే నింపబడి ఉంటాయండి. ఓకేనా, సో మరి ఇక్కడ ఈ ఒండ్రు నేలలు వేటికి ప్రసిద్ధి అండి? గోధుమలు, మొక్కజొన్న, చెరుకు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు మొదలైన వాటిని ప్రధానంగా ఇక్కడ సాగు చేయవచ్చు ఈ నేలల్లో. మరి భారతదేశంలో నేలల విస్తీర్ణం కనుక చూసినట్లయితే ఒండ్రు నేలలు అత్యధికంగా 40% అండి. ఎంతండి? 40. తర్వాత నల్ల నేలలు, బ్లాక్ సాయిల్ 15%, రెడ్ సాయిల్ లేదా ఎల్లో సాయిల్ 18.5%, లాటరైట్ నేలలు లేదా పొడి నేలలు 3.7% ఉన్నాయండి. సో ఎగ్జాక్ట్లీ ఫిగర్ ఏ క్వశ్చన్ అయినా మనల్ని అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సూపర్ ట్యాకిల్ను సమర్థించే జట్టు కోర్టులో ఎంతమంది ఆటగాళ్ళని కలిగి ఉంది? అసలు సూపర్ ట్యాకిల్ అంటే ఏంటండి? కబడ్డీ క్రీడలో ఈ వర్డ్ని మనము ఉపయోగిస్తాం, కబడ్డీ. ఓకేనా, వివరాలు చూద్దాం. హౌ మెనీ ప్లేయర్స్ షుడ్ ఏ టీమ్ డిఫెండింగ్ ఏ సూపర్ ట్యాకిల్ హ్యావ్ ఆన్ ద
కోర్ట్. ఎంతండి? 3 లేదా అంతకంటే తక్కువ మంది ఉన్నప్పుడు, ఓకేనా, ప్రత్యర్థి కోర్టులో ఈ కోర్టు ఉంటుంది కదండి, ప్రత్యర్థి కోర్టులో 3 లేదా అంతకంటే తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్ళే రైడర్ని కనుక ఈ ముగ్గురు పట్టుకున్నట్లయితే, ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఒకరు కానీ పట్టుకున్నట్లయితే సూపర్ ట్యాకిల్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో రైడర్ ప్రత్యర్థి జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళను తాకడం ద్వారా బోనస్ పాయింట్లు పొందినట్లయితే మరి ఆ పరిస్థితుల్లో దాన్ని సూపర్ రైడ్ అంటారు. 3 లేదా 4 ఆటగాళ్ళని తాకిన తర్వాత రైడర్ వస్తే దాన్ని సూపర్ రైడ్ అనే పేరుతో కూడా పిలుస్తారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, కబడ్డీలో చూస్తాం ఈ వర్డ్స్ని. నెక్స్ట్ వన్, బలియాత్ర మహోత్సవ్కు ప్రసిద్ధి చెందిన నగరం. బలియాత్ర మహోత్సవ్. విచ్ సిటీ ఈజ్ అ ఫేమస్ ఫర్ బలియాత్ర మహోత్సవ్? కటక్ అండి, ఒడిషా రాష్ట్రంలోని కటక్లో మరి యొక్క బలియాత్ర మహోత్సవం అనేటువంటి ప్రసిద్ధ మహోత్సవాన్ని మనం చూడవచ్చు. బలియాత్ర అనేది ఒడిషా యొక్క గొప్ప సముద్ర చరిత్రను గుర్తు చేసే పండుగ అండి. ఏంటండి? సముద్ర చరిత్రని ఇది గుర్తు చేస్తుంది. మరి ఈ పండుగ కటక్లో కార్తీక పూర్ణిమ రోజు నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తారండి. ఏ రోజండి? కార్తీక పూర్ణిమ రోజు. ఓకే, నెక్స్ట్ వన్, 1951 ఆసియా క్రీడల్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 1951 ఆసియా క్రీడల్లో హౌ మెనీ కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 1951 ఏషియన్ గేమ్స్? ఏంటండి? మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి. ఈ ఆసియా క్రీడలు 1951లో నిర్వహించిన మొట్టమొదటి ఆసియా క్రీడలు భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగాయండి. చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చిందండి ఈ క్వశ్చన్. ఓకే, చూద్దాం. 1951 ఆసియా క్రీడలను అధికారికంగా మొదటి ఆసియా క్రీడలుగా పిలుస్తారు. ఇది భారతదేశంలోని న్యూఢిల్లీలో 4 నుంచి 11 మార్చి 1951 వరకు జరుపుకునే బహుళ క్రీడా కార్యక్రమం. మొత్తం 11 దేశాలు ఇందులో పాల్గొనడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగము 15వ సవరణ చట్టము 1963 ద్వారా ఏ ఆర్టికల్ను సవరించడం జరిగింది? Which article was expanded by the Constitution of India? 15th Amendment Act 1963. దేన్ని సవరించారండి? చూద్దాం. భారత రాజ్యాంగంలోని 15వ సవరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 217కి సవరణ ప్రతిపాదించింది. అందువల్ల హైకోర్టు న్యాయమూర్తులు 60కి బదులుగా 62 సంవత్సరాలు పదవిలో కొనసాగవచ్చు. ఓకేనా అండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 128 ప్రకారము సవరించిన సంస్కరణ రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా కూడా పనిచేయవచ్చు. ఒకటేంటి? సో హైకోర్టు న్యాయమూర్తుల పదవి కాలాన్ని 2 సంవత్సరాలు పెంచారు. రెండవది ఏంటి? హైకోర్టులో రిటైర్ అయినటువంటి న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులుగా చేయవచ్చు అనేటువంటి 2 అమెండ్మెంట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. 15వ సవరణ. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యక్షగాన జానపద నృత్యము భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించింది? యక్షగాన ఫోక్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఇండియన్ స్టేట్? ఆన్సర్ కర్ణాటక. సో మరి దీని అర్థం ఏంటండి? యక్షగానం అంటే యక్షపాట. ఇది కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో అభివృద్ధి చెందింది. ఇది 10వ మరియు 16వ శతాబ్దాల మధ్య ఉద్భవించిందని భావిస్తున్నారు. ఎప్పుడండి? 10 నుంచి 16వ శతాబ్దాల మధ్య. మరి ఇది ఒక పౌరాణిక కథలు. ఇందులో ఏమేమి ప్రదర్శిస్తారండి? పౌరాణిక కథలు, రామాయణము, మహాభారతము, భాగవతము మరియు ఇతర హిందూ ఇతిహాసాలను వర్ణించే ఆలయ కళారూపము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కడ ప్రదర్శిస్తారండి? ఆలయాలలో ప్రదర్శించేటువంటి కళారూపము. ఇది వైష్ణవ భక్తి ఉద్యమంచే ఎక్కువగా ప్రభావితమైంది. ఏ భక్తితో అండి? వైష్ణవ భక్తి ఉద్యమంచే ఎక్కువగా ప్రభావితము అయింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గదర్ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? గదర్ పార్టీ. వెన్ అండ్ వేర్ వాజ్ గదర్ పార్టీ ఫౌండెడ్? అమెరికాలో అండి 1913వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. గదర్ పార్టీ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనను పడగొట్టడానికి ప్రవాస భారతీయులతో కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రాజకీయ కూటమి. 15 జూలై 1913 యునైటెడ్ స్టేట్స్లోని ఓరెగాన్లోని ఆస్టోరియాలో జరిగిన సమావేశంలో అధికారిక స్థాపన తేదీని ప్రకటించారు. మరి దీని స్థాపకులు ఎవరండి? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. లాలా హరిదయాల్ గారు, సంత్ బాబా, వసాకా సింగ్, దాదర్ బాబా జ్వాలా సింగ్, నెక్స్ట్ సంతోక్ సింగ్ మరియు సోహాన్ సింగ్ బక్నా. మరి గదర్ పార్టీకి మొదట పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనే పేరు పెట్టారండి. తర్వాత మార్చి గదర్ పార్టీగా దీన్ని మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్,
నవరోజ్ పండుగ. సో రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది, నిన్న అడిగారు ఆల్రెడీ ఎగ్జామ్లో. సో మళ్ళీ ఈరోజు కూడా అడగడం అయితే జరిగింది. నవరోజ్ పండుగ దేనికి సంబంధించిందంటే నవరోజ్ వాట్ ఈజ్ ద నవరోజ్ ఫెస్టివల్ ఆల్ అబౌట్ అంటే పార్షీ మతస్థుల నూతన సంవత్సరం అండి ఇది. ఓకేనా, నవరోజ్ అనే పేరుతో పిలుచుకుంటారు. ఇరాన్ క్యాలెండర్ ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారండి. పార్షీలు అంటే ఎక్కడి వారండి? ఇరాన్ దేశానికి చెందినటువంటి వారు. ఓకే, పర్షియన్ రెవల్యూషన్ అని చెప్పుకుంటాం కదా, పర్షియన్ నాగరికత అని, అది ఇరాన్లోనే ఉద్భవించింది. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏది? విచ్ ఈజ్ ద లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా? ఏంటండి? సిక్కిం రాష్ట్రంలో అండి. సిక్కిం రాష్ట్రంలో అతి తక్కువ జనాభా ఉంటారండి, సిక్కిం రాష్ట్రంలో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అడిగారు. 2010 చూసారా, 2011 జనాభా లెక్కల ప్రకారము ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం సిక్కిం. మరి ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం అండి. బ్రెజిల్లో ఉండేటువంటి జనాభా కంటే ఎక్కువగా ఉంటారండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో. మరి 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ కీలక అంశాలు నేర్చుద్దాం. అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏంటండి దేశంలో? బీహార్. జనాభా వేరు, జనసాంద్రత వేరు. అత్యధిక జనాభా కలిగినటువంటిది ఉత్తరప్రదేశ్ అయితే, మరి అత్యధిక జనసాంద్రత కలిగినది బీహార్. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రము తక్కువ అరుణాచల్ ప్రదేశ్. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రము, జనసాంద్రత కాదు జనాభా కలిగిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్. మరి అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రము సిక్కింగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ నృత్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఏంటండి? కూచిపూడి. కూచిపూడి అండి. కూచిపూడి నృత్యము ఆధునిక ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది. దీనిని 17వ శతాబ్దంలో వైష్ణవ కవి సిద్ధేంద్ర యోగి రూపొందించారు. ఇది గణేశుని ఆవాహనం చేయడంలో, ఎవరినండి? గణేశుని ప్రార్థిస్తూ వారిని ఆవాహం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. మరి దాని తర్వాత నృత్యము, కథలేతర నృత్యము, కథా నృత్యము మరియు నాట్యం చేత ఇదైతే ఉంటుందండి కూచిపూడి. ఓకేనా. సో దీన్ని సిద్ధేంద్ర యోగి రూపొందించడం జరిగిందండి 17వ శతాబ్దంలో. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత యొక్క నిర్వచనానికి సంబంధించి క్రింది ప్రకటనలు ఏది సరైనది? చూసారా, మళ్ళొకటి అడిగారు 2011 జనాభా లెక్కల ప్రకారము. ఓకేనా, చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద డెఫినేషన్ ఆఫ్ అ లిటరసీ ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సస్? అంటే ఏ విధంగా చూస్తారండి? 7 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఏదైనా ఒక భాషను చదవడం కానీ వ్రాయడం మరియు అర్థం చేసుకోగలిగినట్లయితే దాన్నే వారిని మనము అక్షరాస్యులుగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు పైబడినటువంటి స్త్రీ లేదా పురుషులు, బాలబాలికలు ఎవరైనా కానీ రాయడం కానీ చదవడం కానీ, ఓకేనా, అర్థం చేసుకోవడం కానీ వచ్చినట్లయితే వారు అక్షరాస్యులే. సింపుల్. ఓకే. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ గేమ్స్ రెజ్లింగ్లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ కామన్వెల్త్ గేమ్స్ రెజ్లింగ్? ఎవరండి? గీతా పోగట్ గారండి. ఓకే, గీతా పోగట్. గీతా పోగట్ ఫ్రీ స్టైల్ రెజ్లర్. ఆమె 2010 కామన్వెల్త్ గేమ్స్లో భారత్లో రెజ్లింగ్లో భారతదేశానికి మొదటి బంగారు పథకాన్ని సాధించారు. ఒలింపిక్ సమ్మర్ గేమ్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ కూడా వీరే అని అయితే మనం గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ పర్సన్ అండి. నెక్స్ట్ వన్, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 4కి ఎన్ని ప్రాథమిక విధులను జోడించారు? 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారండి? 1976. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు పార్ట్ 4 బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ 1976? ఏంటండి? మొత్తం 10 చేర్చడం అయితే జరిగిందండి. ఏంటవి? ప్రాథమిక విధులు. ఓకేనా. 1976 నాటికి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధుల జాబితాను చేర్చడం జరిగింది. మరి 86 దాని తర్వాత 42 తర్వాత 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002లో మరొక ప్రాథమిక విధిని దీనికి చేర్చారండి. అంటే ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో? అంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఇవి ఉంటాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. నెక్స్ట్, సో గైస్ ఇవి మరి
ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అండి. ఇది పార్ట్ 1 అండి. ఓకేనా? సో నెక్స్ట్ మనకు సెషన్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ షిఫ్ట్ కూడా అందజేస్తాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ అయితే కొంచెం ఈరోజు కొంచెం టఫ్గా వచ్చినాయని అయితే చెప్పుకోవచ్చండి. సో మరీ అంత మోడరేట్ ఏం లేవు, ఈజీ ఏం లేవు, కొంచెం హార్డే వచ్చినట్లుగా అయితే తెలుస్తుందండి. కొన్ని రిపీట్ అయ్యాయి. మన మోడల్ పేపర్లో చెప్పినవి చాలా వరకు కవర్ అయ్యాయండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి మోడల్ పేపర్స్. ముఖ్యంగా రానున్నటువంటి ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఓకేనా, జీడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బీ కేర్ఫుల్ అండి. రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వండి, చాలా చెప్పాను. ఇంకా మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే తప్పకుండా మన యాప్లో కోర్స్ తీసుకొని మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. సో మరొక షిఫ్ట్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.